అది కల కాదు, నిజం. ఏంటి నిజమా? అవును. అదేంటి ఇక్కడికి వచ్చాను నేను? అరే మళ్ళీ మర్రి చెట్టు దగ్గరకు వచ్చానండి. బ్యాగ్లో పిల్ల మరి రాజు ఉన్నాడో లేడో చూద్దాం. అరే అదేంటి కనిపించడం లేదు? జిక్కులో పడ్డావు, జత్రాని వెతుకు, అదే నీకు దారిని చూపిస్తుంది. అరే జత్రానా? ఏంటి అందరూ జత్ర అంటున్నారు, నాకు అర్థం కావట్లేదు. అలా జత్ర గురించి, జత్ర యొక్క శక్తుల గురించి ఆ మర్రి చెట్టు నాకు చెప్పింది. ఏంటి జత్రకి అంత శక్తి ఉందా? అది ఎక్కడుంది? ఎక్కడుంది? ఇదిగో మ్యాప్ తీసుకో, ఇది జత్రాని వెతకడానికి ఉపయోగపడుతుంది. అరే మ్యాప్? అరే ఏంటి ఏం అర్థం కావట్లేదు అని ఆ ఓల్డ్ మ్యాప్ ని డీకోడ్ చేయడానికి ట్రై చేసా. సమయం లేదు, త్వరగా వెళ్ళు. ఇక నెక్స్ట్ ఆ మ్యాప్ పట్టుకొని జత్రాన్ని వెతకడానికి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యా. ఆ మ్యాప్ లో ఉన్న ఆధారంగా ఆ అడవిలో నుంచి వెళ్తూ ఉన్నా. అరే రోడ్ ఇటువైపు చూపిస్తుంది, అర్థం కావట్లేదు. ఇటే. అలా మ్యాప్ చూపించిన ఆధారంగా వెళ్తూ ఉన్నా. ఈ జత్రాన్ని ఎలాగైనా వెతికి పట్టుకోవాలి, లేదంటే ప్రపంచానికి ప్రమాదం ఉంది. ఇలా వెళ్ళాలి. నేను వెళ్ళే దారి ఎంతో వింతగా మరియు ప్రమాదకరంగా ఉంది. అలా దట్టమైన అడవి గుండా ఆ మ్యాప్ చివరి ప్లేస్కి వచ్చేసాను. అరే మ్యాప్లో ఎటు సైడే చూపిస్తుంది, ఆఖరి ప్లేస్. కానీ ఇక్కడ ఏముంది? అరే ఇదే చివరి ప్లేస్లా ఉందే. వాటర్ ఉన్నాయేంటి? ఇదేదో గుట్టలా ఉంది. మ్యాప్లో అయితే చివరి ప్లేస్ ఇక్కడే చూపిస్తుంది. ఇక్కడ ఏముంది అసలు? ఆ జత్ర ఎక్కడ ఉంది? అరే ఏం అర్థం కావట్లేదే. ఇక్కడెక్కడ ఉంది ఆ జత్ర? త్వరగా వెతకాలి. నీళ్ళలో ఉందా? ఎక్కడుంది అని ఆ జత్రాన్ని వెతుకుతూ ఉన్నా. మ్యాప్లో ఆఖరి ప్లేసెస్ ఇక్కడే ఉంది, కానీ జత్ర ఎక్కడుంది అర్థం కావట్లేదు. అరే ఇతను వద్దు, చంపకు, వద్దు చంపకు, వద్దు. అరే ఏమైంది నీకు? ఏమైందిరా నీకు? ఏమైందిరా నీకు? అరే ఏంది ఇట్లా చేస్తుండు? ఒళ్ళు ఇంతగానం కాలుతుంది ఏంది? అసలు ఏమైంది వీనికి? ఏడైనా తిరుగుతాడు, ఏమంటించుకుంటా వీడు? అరే గల్లీలో కూడా ఎవరు కనిపించట్లేరే. అలా అమ్మకి ఏం చేయాలో అర్థం కాక ఫోన్ లో యాడ్ చూసి ఒకరికి కాల్ చేసి రప్పించింది. ఏంటి ఇంట్లో ఎక్కువ సామాన్ ఉన్నట్లేదే? రండి. ఈ ఇంట్లో 4 దయ్యాలు ఉన్నాయి. ఒక్క దయ్యంకి నువ్వు పట్టుకో, 3 దయ్యాలకి నేను పట్టుకుంటా. అమ్మా తుమ్ జాओ బహార్, నేను చూసుకుంటాం. సరే. ఎట్లా చేస్తావు మాస్టర్? డోర్ అయితే పెడుతున్నా. దయ్యాలు వినండి, నేను మీకన్నా పెద్ద గోస్ట్. ఏం సౌండ్ వినిపించట్లేదు. నేను చెప్పిన మాత్రమే చేయను. దయ్యం ఎక్కడున్నావు? చూడరా, చూడు, నా కళ్ళకు కాదురా, మంచి కింద చూడు. ఏరా నన్ను దయమంటారా?
పోరా పద పద పద. అరే అరే రే ఏమైంది వీళ్ళకి? నాతో పెట్టుకుంటే మడతడిపోద్ది మరి. అరే వీడు ఇంకా ఇలానే చేస్తున్నాడే, ఎవరికి చెప్దాం? అతని దగ్గరికి వెళ్దాం. అష్రఫ్ ఈ సమస్యకు పరిష్కారం చెప్పగలడు. నమస్తే బాయ్. నమస్తే అమ్మా, చెప్పండి. అది అలా అమ్మ అష్రఫ్ బాయ్కి నాకు జరుగుతుందంతా వివరించి చెప్పింది. మీరే ఎలాగైనా పరిష్కారం చేయాలి. బాయ్ కొంచెం మీరు చూడ్డానికి వస్తే. పదండమ్మా వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఏదో వింతగా అనిపిస్తుంది. కళ్ళకు కనిపించేది నిజంలాగా అనిపించడం లేదే. ఏదో ఉంది ఇక్కడ, అది ఏంటి? అదేదో కనుక్కుంటా వస్తున్నా. లోపలికి రండి బాయ్. మరి రాజు ఏమి చతురా ఇదంతా నీ పనా? ఇలా మరి రాజు, పాపం ఈ అబ్బాయి మీ కొడుకు చాలా చిక్కులో ఉన్నాడమ్మా. ప్రాణాలకే ప్రమాదం. మళ్ళీ రేపు వస్తాను, అప్పటి వరకు అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోండి. ఖుదాఫీజ్. సరే అష్రఫ్ బాయ్. ఏంటో వీడికి ఎప్పుడు నయమవుతుందో ఏమో. ఇక మరుసటి రోజు అష్రఫ్ బాయ్ దువా దండంని తీసుకురావడానికి వెళ్ళాడు. ఎంతో శక్తివంతమైన దువా దండం. దీన్ని ఇప్పుడు అక్కడికి తీసుకెళ్తాను. చూద్దురండి బాయ్. అమ్మా మీరు కొంచెం బయటికి వెళ్ళండి. సరే సరే. ఏంటి పిల్లమర్రి రాజు, బాగున్నావా? ఇప్పుడు ఏం చేస్తానో చూడు. ముందు నేను చెప్పే కథలు విని ఆ తర్వాత నీ నిర్ణయం తీసుకో అష్రఫ్ బాయ్. పాలమూరు ఓడల మర్రి చెట్టు అనే గ్రామం మాది. నేనొక మర్రి చెట్టును. నీడను మరియు గాలిని ఇవ్వడం మాత్రమే మా చెట్లకు తెలుసు. డిఫారెస్టేషన్ అనే పేరుతో ఎన్నో వేల చెట్లను కొట్టేసి అడవులను స్వాధీనం చేసుకుని ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు ఈ జనాలు. ఇదంతా మొదలుపెట్టింది ప్రొఫెసర్ రాబర్ట్. జతురా అనే శక్తివంతమైన ఆయుధాన్ని తయారు చేసి ఈ ప్రపంచంలో ఉన్న అడవులన్నిటిని నాశనం చేయాలనేదే వాడి ప్లాన్. తర్వాత జరిగిన కథ మీరు వింటే షాక్ అవుతారు. సో ఈ వీడియోకి 5K లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.